ఏ వాసన లేకుండా చేయడానికి వేరే కెమికల్స్ వాడుతున్నారు. ఇలా తయారైన ఆయిల్ పాడైపోకుండా ఉండడానికి ఇంకొన్ని కెమికల్స్ వాడుతున్నారు. ఇన్ని కెమికల్స్ ని వేసి భయంకరంగా కనబడుతున్న ఆయిల్ ని అందంగా కనబడేలా చేయడం కోసం ఇన్ని కెమికల్స్ వేసి తయారు చేసిన ఆయిల్ ని ప్యాకెట్లో కొనుక్కుని దాంతో మనం చక్కగా వండుకొని తింటున్నాం. సో అందువల్లనే ఆ రీసెర్చ్ లో ఆ సీడ్ ఆయిల్స్ నుంచి వచ్చినటువంటి ఆయిల్ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. సో మన దానికి సొల్యూషన్ ఏంటి? సో ట్రెడిషనల్గా మనం ఎట్లా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళం? చెక్క గానుగులో ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళం. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట. ఆ చెక్క గానుగులో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ని కనుక మనం వాడితే ఈ సమస్యలు ఏవి రావు. ఎంత ఆయిల్ వాడినా ఏం కాదు. ఆయిల్ అనేది విలన్ కాదు. ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము అండ్ దాన్ని ఎట్లా వాడుతున్నాం. విపరీతంగా ఫ్రై చేసేసి హీట్ చేసేసి ఆ స్మోక్ వచ్చిందనుకోండి, పొగొచ్చేంత ఓవర్గా హీట్ చేశారంటే ఖచ్చితంగా అందులో టాక్సిన్స్ తయారవుతాయి అనమాట. అలాగే ఆయిల్ ఒక్కటే కాదు, ప్రాసెస్ అవుతున్నది. మీరు బియ్యం తీసుకోండి, ఓవర్గా పాలిష్ చేస్తున్నారు. పంచదార, ఒక్క రోజు కనుక మీరు పంచదార ఫ్యాక్టరీలో పంచదార ఎట్లా తయారవుతుందో చూసారంటే జీవితంలో మళ్ళీ పంచదార కొనరు. అంత భయంకరమైన ప్రాసెస్ ద్వారా పంచదారను తయారు చేస్తున్నారు. సో పంచదార బదులు పటిక బెల్లం కానీ బెల్లం కానీ వాడడం. అండ్ ఉప్పు అండి, ఉప్పు, ఆ ఫ్రీ ఫ్లోయింగ్ అయోడైజ్డ్ ఉప్పు తయారు చేయడం కోసం అగైన్ చాలా కెమికల్స్. ఇవన్నీ కూడా ఓవర్గా ప్రాసెస్ చేసినటువంటి ఈ పదార్థాలన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇవన్నీ బేసిక్ థింగ్స్ కదండి. ఆయిల్ కానీ, పంచదార కానీ, ఉప్పు కానీ, బియ్యం కానీ, ఇవన్నీ కూడా ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్ మనం తినడం వల్ల మనం ఇన్ని రకాల జబ్బులను కొనిపించుకుంటున్నాం. న్యాచురల్ గా చక్కగా ఎక్కువ పాలిష్ పెట్టిన బియ్యం తెచ్చుకోవడము, సైంధవులు అవ్వడము, లేదా ఇదివరకు వాడినట్టు సముద్రం ఉప్పు, కళ్ళుప్పు డైరెక్ట్ గా సముద్రం నుంచి వచ్చినది, అటువంటిది ఓవర్ గా ప్రాసెస్ చేయనటువంటిది, అటువంటి తీసుకోవాలి. ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకోవాలి. వెజిటబుల్స్ అన్ని కూడా ఏ పురుగు మందులు లేనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్ ఫుడ్ లో ఏమవుతుందంటే ఇంకొకటి, ఇప్పుడు ఈ రోజున అన్ని కూడా నిలవచ్చడానికి బోల్డెన్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, చపాతీ కూడా రెడీమేడ్ చపాతీ దొరుకుతోంది. అందరికి తెలుసు కదండి. ఆ చపాతీని జస్ట్ వేడి చేసుకుని తినడమే. మీరు ఆ రెడీమేడ్ చపాతీని తీసుకెళ్ళి బయట ఓపెన్ చేసి ప్లేట్లో పెట్టి 3 రోజులు వదిలేసేయండి, ఏం కాదు, అది అలాగే ఉంటుంది. మీరు ఇంట్లో తయారు చేసిన చపాతీ ఒక్క రోజులో పాడైపోతుందా? ఎందుకు ఈ చపాతీ పాడవట్లేదు? పాడవడం అంటే ఏంటి? సూక్ష్మ క్రిములు వచ్చి తింటుంటే అది పాడవుతుంది. ఈ సూక్ష్మ క్రిములు కూడా ఆ చపాతీని తినడానికి భయపడుతున్నాయి. తింటే చచ్చిపోతామని చెప్పి చాలా విజ్ఞతతో అవి తినకుండా ఉండలే మనం తింటున్నాం. సో అట్లాంటి ప్రాసెస్డ్ ఫుడ్ ని తినకుండా అంటే చూడండి, ఈ ఇందులో ప్రిజర్వేటివ్స్ మాత్రమే కాదు, ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ అని చెప్పి టేస్ట్ బడ్స్ ని ఓవర్ గా స్టిమ్యులేట్ చేసే కొన్ని కెమికల్స్ ని వాడతారు అనమాట. టేస్టింగ్ సాల్ట్ అంటారు. ఇదివరకు షెఫ్స్ వాడేవారు, ఇప్పుడు అలాంటివి ఇంకొన్ని వందల రకాల కెమికల్స్ ని కంపెనీల వాళ్ళు తయారు చేస్తున్నారు. ఏ కెమికల్స్ ని కలిపితే నేను తయారు చేసిన చిప్స్ కానీ బిస్కెట్స్ కానీ మళ్ళీ అవే ఎడిక్ట్ అయిపోయేలాగా ఉండాలో అటువంటి కెమికల్స్ నువ్వు తయారు చేయి, నీకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తా అని చెప్పి రీసెర్చ్ చేస్తున్నారు దాని మీద. అటువంటి ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ బడ్స్ ఓవర్ స్టిమ్యులేట్ అయిపోవడం వల్ల అవే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంట్లో వండినటువంటి మంచి ఆహారం గడ్డిలాగా అనిపిస్తుంది, అది తినబుద్ధి అయ్యదు. స్విచ్ నొక్కి వెంటనే తెప్పించుకోవాలి. ఇన్స్టెంట్ గా ఒక కొంచెం మూడ్ డిస్టర్బ్ గా ఉంటే, టెన్షన్ లో ఉంటే, బాధలో ఉంటే వెంటనే ఆ అన్హెల్తీ ఫుడ్ తినాలనిపిస్తుంది. అటువంటి ఫుడ్ తినడం వల్ల మనం కొని తెచ్చుకుంటున్నాం జబ్బుల్ని. నెక్స్ట్ స్లైడ్ అండి. జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు, లక్కీగా చాలా మటుకు ఈ విత్తనాలను బ్యాన్ చేశారు. బట్ స్టిల్ కొన్ని హైబ్రిడ్ విత్తనాలు, ఇవన్నీ ఇదివరకు రైతులు ఏం చేసేవారంటే హెడేక్, నాసియా, డిసీనెస్, నమ్నెస్, గుండె కొట్టుకోవడం, స్కిన్ ఇరిటేషన్, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇవి జబ్బులు కాదు, జస్ట్ లక్షణాలు అనమాట. వచ్చినా మనం పట్టించుకోవట్లేదు. పెద్ద జబ్బు వస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే డాక్టర్కి మనం హెల్త్ని అవుట్ సోర్స్ చేసేసాం. యాక్చువల్గా మన ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టుకోవాలి, కానీ మన ఆరోగ్యం మన బాధ్యత కాదు, డాక్టర్ది అని మనం అవుట్ సోర్స్ చేసేసాం. ఇక్కడ సమస్య వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. సో ఇవన్నీ కూడా ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ తాలూకా పేర్లు అండి. ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు కొనుక్కుని తెచ్చుకున్న ప్యాకెట్ మీద ఈ పేర్లు ఉంటే ఏం చేయాలి? అసలు ప్యాకెట్ లో ఉన్న ఫుడ్ ని కొనుక్కుని తెచ్చుకోకూడదు. మీరు ప్యాకెట్ ని చింపి అందులో ఉన్న ఆహారాన్ని తింటున్నారంటే మీ పేగులను మీరే చింపుకుంటున్నట్టుగా ఊహించుకోండి. అంత భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్యాకెడ్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్. ఇవి తినడం ద్వారా సర్వనాశనం అయిపోతుంది ఆరోగ్యం. నెక్స్ట్ స్లైడ్. సో న్యూట్రిషియస్ ఫుడ్ అంటే శరీరానికి మంచి
బలాన్నిచ్చే ఫుడ్ ఏంటి? అప్పుడే వండిన